హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సాయి ధరమ్ తేజ్కి అలాగే ఒక డాక్టర్కి మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు ఒక ట్విట్టర్లో వార్ నడుస్తూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఆ డాక్టర్ ఏమన్నారు, సాయి ధరమ్ తేజ్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మీద కనీసం ఈగ కూడా వాళ్ళనివ్వడు. ఎవరు ఏ మాట అన్నా సరే దానికి కౌంటర్లు మాత్రం ఇస్తూనే ఉంటాడు. గతంలో కూడా అనేక సార్లు మనం చూసాం. ఈసారి కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యాడనమాట. సో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ఆయన ట్విట్టర్లో సాయి ధరమ్ తేజ్కి ఒక ట్వీట్ చేశాడనమాట. ఏమన్నాడంటే, ఆ డాక్టర్ పేరు వచ్చేసి చింతా ప్రదీప్ రెడ్డి. ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక మాట అన్నాడు. సో మెడలు రుద్దుకునే ఒక సేఫ్ హ్యాండ్స్లో ఏపీ ఉందా అని చెప్పేసి. సో ఈ కౌంటర్ ఎలా ఉందంటే, ఆయన ఒక విషయాన్ని ఉద్దేశించి అన్నాడు. ఈ మధ్యకాలంలో అన్నా క్యాంటీన్లు చాలా యాక్టివేట్ అయిపోయి చంద్రబాబు గారు వాటిని భారీ స్థాయిలో ఓపెన్ చేయడము, సో అన్నా క్యాంటీన్స్ వాటి సేవలు కూడా ప్రజలకు అందివ్వడం జరుగుతూ వస్తుంది కదా. అయితే దీంట్లో ఒక సంఘటన అనమాట. సో అదేంటంటే, తణుకులో అన్నా క్యాంటీన్లో కొంతమంది ఆ ప్లేట్లు కడిగే వాళ్ళు వాటిని మురికి నీళ్ళలో కడిగారు. సో దాంతో ఇది మురికి నీళ్ళలో కడిగారని చెప్పేసి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ విధంగా మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్లో ఏపీ ఉందా అని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే సేఫ్ హ్యాండ్స్లో లేదు, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది ఆ డాక్టర్ ఉద్దేశం. ఆయన డాక్టరు, సో ఆయన అలాంటి విషయాల మీద కన్సర్న్తో ఉండటం పొరపాటేం కాదు, కరెక్టే. అయితే దీనికి సాయి ధరమ్ తేజ్ గారు ఇచ్చిన కౌంటర్ చూస్తే, సాయి ధరమ్ తేజ్ గారు ఏమన్నారంటే, ఒకసారిగా ఓకే అని చెప్పేసి ఎగ్ పఫ్లు, గత ప్రభుత్వం ఎగ్ పఫ్లకు సంబంధించి ఒక స్కామ్ చేసింది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్ పఫ్లు మీరు బాగానే తిన్నారనుకుంటున్నాను, సో అవి కూడా మీకు సేఫేనా అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశాడు. సో వాటికి అయిన బిల్లు చూస్తూ ఉంటే చాలా హై బిల్ అయింది, సో మీరు సేఫేనా అన్నట్టు కామెంట్ చేశారు. అంటే ఎగ్ పఫ్ల బిల్లు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే, గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇది ఒక స్కామ్ లాగా బయటకు వచ్చింది. మనం ఆల్రెడీ చూసాం, సమోసాల స్కామ్ అని, లేకపోతే టీ కాఫీల స్కాములు అని, రకరకాల స్కాములు. అంటే వీళ్ళు తిన్న వాటి మీద కోట్ల రూపాయల ఖర్చు. నిమ్మరసం స్కామ్ అయితే దాదాపు 30 కోట్లు. సో ఈ విధంగా మనం ఆల్రెడీ కొడాలి నాని గారు ఆ నిమ్మరసానికి సంబంధించి ఎవరైతే అవి డీల్ చేశారో ఆయన మీద ఈ ఆరోపణ అయితే వచ్చింది. అయితే వీటి మీద తర్వాత కమిటీలు వేసి ఏ విచారణ చేయలేదు ప్రభుత్వం. ఎందుకు చేయలేదు అనేది కూడా మనకు క్లారిటీ లేదు, కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. సో వీటిని కేవలం రాజకీయ ఆరోపణలే అనుకోవాలా, వాళ్ళ తప్పును చూపించడం కోసం దీన్ని సోషల్ మీడియాలోకి ఇలా వదులుతున్నారా అనే ప్రశ్న కూడా మనకు బయలుదేరుతుంది. నిజంగా అవతల ప్రభుత్వం తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, కమిటీ వేసి దాన్ని నిగ్గుదేల్చి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ విధంగా ఈ ప్రభుత్వం అయితే ప్రవర్తించట్లేదు. కేవలం వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే దీన్ని వాడుతూ వస్తుంది, ఈ విధంగా వాళ్ళు అవినీతి చేశారని. అయితే దీంట్లో కూడా ఏమైందంటే, ఆ ఎగ్ పఫ్ అనేది జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్లో ఉండగా, సో అందులో ఈ మీటింగ్లు కావచ్చు, లేకపోతే ఆయన పర్సనల్గా తిన్నవి కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే దాదాపు 3.6 కోట్ల రూపాయలు ఖర్చయింది ఈ ఎగ్ పఫ్లకి ప్రభుత్వ ధనం అనేది ఇక్కడ ఉన్న ఆరోపణ. సో ఇన్ని ఎగ్ పఫ్లు తింటారా అంటే, ఇంత ఖర్చు, కోట్ల రూపాయల ఖర్చు ఎగ్ పఫ్లకి అనేది ప్రశ్న. నిజమే, ఎందుకంటే ఆ డబ్బులతోటి ఒక ఊరికి రోడ్డు వేయచ్చు, ఆ డబ్బులతోటి ఏదైనా హాస్పిటల్ కట్టచ్చు, అదే డబ్బుతోటి ఒక కాలేజీ కూడా నిర్మించగలరు, ఒక చిన్నపాటి కాలేజీ, జూనియర్ కాలేజీ లాంటిది. సో ఇంత చేయగలిగే అంత డబ్బు అనమాట అది. నాట్ ఈజీ థింగ్. డబ్బులు ఉన్న వాళ్ళకి అది చిన్నగా కనబడుతుందేమో, కానీ ప్రభుత్వం సొమ్ము అయినప్పుడు దానివల్ల చేయడానికి ఎన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయనేది మనం ఆలోచించాలి. సో దానివల్ల ఏమైపోయిందంటే, ఈ ఎగ్ పఫ్ స్కామ్ అనేది బాగా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తావనకు తీసుకొచ్చి ఆయన ట్వీట్లో కూడా ఆయన ఏమన్నారు అంటే, ఆయన ఏమన్నారు చూద్దాం ఒకసారి. ఓకే నో వండర్ ద ఎగ్ పఫ్స్ బిల్ ఈజ్ సో హై సార్, హోప్ యూ హ్యావ్ ఈటెన్ వెల్ అండి అని చెప్పేసి పెట్టాడు. అలాగే టేక్ కేర్ సార్ అని చెప్పేసి ముగించాడు. సో ఇదే ఆయన పెట్టిన ట్వీట్. అతను అడిగిన ప్రశ్నకి ఈ ట్వీట్కి ఏమాత్రం సంబంధం లేదు. సో ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ పెట్టారు. దీనికి మళ్ళీ ఆయన కౌంటర్గా, నా ఎగ్ పఫ్లు నేనే కొనుక్కుంటాను, నేనేమి వేరే వాళ్ళ మీద ఆధారపడను అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే సాయి ధరమ్ తేజ్ వచ్చేసి ప్రభుత్వ స్కామ్ మీద విమర్శ చేస్తే, ఇతను మాత్రం పర్సనల్గా ఫీల్ అయిపోయి నా ఎగ్ పఫ్లు నేనే తింటాను అన్నట్టుగా కౌంటర్ చేశాడు. దానికి కూడా సింక్ లేదు. సో ఇది ఇలా ఉంటే, దీనికి మళ్ళీ కంటిన్యూటీలో ప్రదీప్ ఏమన్నారంటే, ఈయన బ్రదర్ చేసిన సినిమా ఉప్పెన, సో ఆ ఉప్పెనలో హీరోయిన్ ఉన్నారు కదా కృతి శెట్టి, సో ఆవిడ మైనర్ ఆ సినిమా టైంకి. సో ఒక మైనర్ తోటి మీ బ్రదర్ రొమాన్స్ చేశారు, ఇది సరైందేనా అన్నట్టుగా ఆయన ప్రశ్నించారు. సో ఇది నైతికంగా కరెక్టేనా లేదా అని. నిజానికి సినిమాలంటే మేజర్లు మైనర్లు అని ఉండదు. సినిమా అనేది ఒక నటన, అదొక కళ. సో ఆ కళకు సంబంధించి దాన్ని యాక్ట్ చేస్తారు, అది నిజమైన రొమాన్స్ కాదు కదా. వాళ్ళ కెమెరా ముందు వాళ్ళు ఎలా నటించాలి, ఎలా ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలి, చాలా ఉంటాయి దాంట్లో. 200 మంది చూస్తూ ఉండగా వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఆ కథకు తగ్గట్టుగా ఏం డైలాగ్ చెప్తాము, ప్రతి బిహేవియర్ కూడా అంతా కూడా వాళ్ళు నటన రూపంలో చేస్తారు తప్పితే అది నిజం కాదు. మరి ఈయన ఈ విధంగా విమర్శించడంలో అర్థం లేదు నిజానికి. సో గతంలో అయితే ఇప్పుడు శ్రీదేవి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ హీరోయిన్లు అయినప్పుడు వాళ్ళంతా మైనర్లే. జయసుధ గారు వచ్చినప్పుడు ఆవిడకి 13 ఏళ్ళు, శ్రీదేవి గారు వచ్చినప్పుడు ఆవిడకి 14 ఏళ్ళు. సో ఈ విధంగా అందరూ మైనర్లే గతంలో వచ్చిన హీరోయిన్లు. అలాగే జయప్రద గారు, సౌందర్య గారు ఆవిడ చనిపోయారు. సో ఆవిడ హీరోయిన్ అయినప్పుడు ఆవిడకు కూడా అంతే, 10th క్లాస్ చదువుతున్నారట.
సో ఈ విధంగా ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో చూసిన వాళ్ళైతే హన్సికా మొత్వాని కావచ్చు, వీళ్ళంతా 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా హీరోయిన్లు అయ్యారు. యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్. సో దాన్ని ఆ విధంగా చూడాలి కానీ వేరే విధంగా అర్థం కాకపోతే వదిలేయాలి దాన్ని. కాకపోతే పర్సనల్గా విమర్శించడానికి దీన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కౌంటర్ వేసాడు ఆయన. సాయిధరమ్ తేజ్ గారు, ఈ వ్యక్తి ప్రదీప్, డాక్టర్ ప్రదీప్, సో వీళ్ళిద్దరూ కూడా వేసుకున్న కౌంటర్లు ఏవైతే ఉన్నాయో రెండిట్లో గమనించి చూస్తే సాయిధరమ్ తేజు ఒక పొలిటికల్ కౌంటర్ లాగా ఆయనకు వేశారు తప్పితే అసలైన విషయానికి సమాధానం చెప్పలేదు. అని ఏ ప్రశ్న అయితే రైజ్ చేశారో, అన్నా క్యాంటీన్లలో ఇటువంటి అనారోగ్యకరమైన యాక్టివిటీ ఈ విధంగా మురికినీళ్ళతో కడిగితే వీళ్ళ ఆరోగ్యాలు ఏం కాను అని ఆయన అడగటం అనేది జెన్యూన్ క్వశ్చన్. దానికి సాయిధరమ్ తేజ్ గారు సరైన ఆన్సర్ ఇవ్వకుండా పొలిటికల్ ఆన్సర్ లాగా ఒక ఆన్సర్ ఇచ్చారు. సో ఇది సరైనది కాదు. ఎందుకంటే ఆయన నిజానికి వాళ్ళ మామయ్య డిప్యూటీ సీఎం కదా, కావాలంటే డైరెక్ట్గా ఆ విషయాన్ని ఆయనకు ప్రస్తావించవచ్చు. ఈ విధంగా జరుగుతుంది అన్నా క్యాంటీన్లలో, ఒక వ్యక్తి నా దృష్టికి తీసుకొచ్చాడు, సో మీరు దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని పెడితే చాలా గౌరవంగా ఉంటుంది. అంతేగాని విమర్శ చేస్తే ఏమొస్తుంది? నిజానికి మనం సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ గారు చాలా సోషల్ ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతూ ఉంటారు. గతంలో కూడా హనుమంతు అనే టాపిక్లో కావచ్చు, అలాగే కొన్ని కోల్కతా రేపు విషయంలో కావచ్చు, గతంలోనే ఆయన రియాక్ట్ అయ్యారు. సో ఆయన స్పందనలు ఎలా ఉంటాయంటే సమాజం మీద బాధ్యతాయుతంగా ఉంటాయి. సో ఇంత బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తి ఈ విషయంలో మాత్రం ఎందుకు అలా భుజాలు తడుముకోవాల్సి వచ్చింది? అంటే తన మామయ్య డిప్యూటీ సీఎం కాబట్టి ప్రభుత్వం చేసే తప్పులన్నింటినీ కవర్ చేయాల్సిందేనా? నిజానికి పై స్థాయిలో ఉన్న వాళ్ళు చేయరు కదా, వీటిల్లో కింద స్థాయిలో ఉన్న వాళ్ళు, అక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉదాసీనత వల్ల లేకపోతే కేర్లెస్ వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని క్రమశిక్షణతో పెట్టాల్సిన బాధ్యత కూడా పై అధికారుల్లో. వాళ్ళకి తీసుకువెళ్తే ఇది చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ ఆయన కాస్త తప్పటడుగు వేశారు. రాజకీయ విషయాల మీద ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్లేమో. సో మొత్తానికి జరగాల్సిన పొరపాటు అయితే జరిగిపోయింది. సో దీనికి ఇప్పుడు రియాక్షన్గా వైసీపీ శ్రేణులంతా రియాక్ట్ అయిపోయి సాయిధరమ్ తేజ్ గారిని ఇట్లా కౌంటర్లు చేస్తూ వస్తున్నారు. అయితే దానికి ఆయన తిరిగి స్పందించిన దాఖలా అయితే లేదు. సో ఈ ట్వీట్కి ముగింపు పలకాలంటే సాయిధరమ్ తేజ్ గారు గతంలో ఏ విధంగా అయితే ప్రవర్తించారో ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తే ఆయన గౌరవం ఇనుమడింపజేస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం తెచ్చిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా వీటిని కవర్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా అది ఇష్టం ఉండదు కదా. ఆయన కూడా ఏం కోరుకుంటారు? ఇలాంటి పొరపాట్లు జరగకూడదనే కోరుకుంటాడు. కాబట్టి సో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం అనేది మరింత ఉన్నతమైన పని, ఆయన విలువను పెంచేది.